హలో ఫ్రెండ్స్, నా పేరు సత్యనారాయణ. ఈరోజు పార్టికల్ ఎఫెక్ట్స్ గురించి ఒకటి తెలుసుకుందాము. ఫస్ట్ న్యూ కంపోజిషన్ సెలెక్ట్ చేయండి. 10 సెకండ్లు పెట్టండి, ఓకే కొట్టండి. న్యూ సాలిడ్ ఏ కంపోజ్ వైట్ పెట్టుకోండి. ఎఫెక్ట్లో ట్రాప్ కోడ్లో పార్టికల్ సెలెక్ట్ చేయండి. ఒకసారి ప్లే కొట్టి చూడండి. పార్టికల్స్ ఓకే. దీనికి రీనేమ్ చేయండి. ఇంకో సాలిడ్ తీసుకోండి. ఎఫెక్ట్లో జనరేటర్లో ర్యామ్ సెలెక్ట్ చేయండి. కలర్ వచ్చేటికి బ్లూ సెలెక్ట్ చేయండి. టెస్ట్ ఎస్ఎల్ఫీ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అనే టెస్ట్ని టైప్ చేశాను. ఈ టెస్ట్కి స్టైలీజ్లో గ్లో యాడ్ చేయండి. ఇన్సెంటివ్ని 0.5 చేయండి. క్లియర్ కనపడుద్ది. సైజ్ కొంచెం పెంచుదాం. ఓకే. ఈ బ్యాక్గ్రౌండ్కి రీనేమ్ చేయండి. ఈ ర్యామ్ షేడ్లో కొంచెం మార్పులు చేద్దాం. కొంచెం డార్క్ చేస్తున్నాను. ఈ టెస్ట్కి ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. యానిమేషన్ ప్రెజెంట్స్లో టెస్ట్లో యానిమేటెడ్ ఇన్లో డీకోడ్ ఫెట్స్ చేద్దాం. ఒకసారి ప్లే కూడా చూద్దాం. ఓకే, కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు పార్టికల్ సెలెక్ట్ చేద్దాం. మన కర్సర్తో మౌస్తో స్టార్టింగ్ యాడ్ అవుతుంది చూడండి. ఇప్పుడు కీ ఇక్కడ గడియారం బొమ్మ దగ్గర పొజిషన్ XY దగ్గర క్లిక్ చేసి అంటే కీ యాడ్ అవుతుంది మనకి. ఇక్కడ పార్టికల్స్ని యాడ్ చేసుకోండి. కొంచెం డౌన్ చేయండి. కొంచెం ప్లే కొట్టండి. ఎంతటితో ఎండింగ్ అవుతుంది. ఈ పొజిషన్ని డ్రా చేయండి. ఓకే, నౌ ప్లే. ఓకే, కరెక్ట్గా వచ్చింది. ఈ బ్యాక్గ్రౌండ్ని బాటం తీసుకురండి. ఇప్పుడు ప్లే కొట్టి చూడండి.
పార్టికల్ క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఒక పిఎన్జీ ఐకాన్ తీసుకుందాం. లీవ్ తీసుకుందాం. ఈసారి డ్రా చేస్తున్నాను. పిఎన్జీ ఐకాన్ బాగానే ఉంది. డ్రా చేస్తున్నాను. పార్టికల్ సెలెక్ట్ చేసి ఎఫెక్ట్లో ఇందా సెలెక్ట్ చేసినట్టే పార్టికల్స్లో స్క్వేర్ బదులు పాలిగాన్ స్ట్రక్చర్లో లీవ్ సెలెక్ట్ చేసాము. ఒకసారి ప్లే కొట్టి చూద్దాం. ఈ లీవ్ ఆఫ్ చేద్దాం. లీవ్స్ రావటం గమనించవచ్చు. ఈ టెస్ట్ని పార్టికల్ డౌన్లోడ్ చేద్దాం. పార్టికల్ సెలెక్ట్ చేద్దాం. సైజ్ కొంచెం పెంచాలి. సైజ్ వచ్చేది 15 చేద్దాం. పార్టికల్ పర్ సెకండ్ 50 చేద్దాం. ఒకసారి పెట్టి చూద్దాం. పార్టికల్ టెస్ట్ని ఫాలో అవుతుందో లేదో మరోసారి పరిశీలించండి. ఆ విధంగా కీస్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. టెస్ట్ని కరెక్ట్గా ఫాలో అవుతుంది పార్టికల్ కూడా. ఎంతటితో ఎండింగ్ అయింది కీ, అందుకని 5 సెకండ్స్ పెట్టుకొని ఇక్కడ మళ్ళీ పొజిషన్ కొంచెం బయట నెట్టేద్దాం. అప్పుడు క్లియర్గా ఉంటుంది. తర్వాత వచ్చేటికి లైఫ్ స్పాన్ వచ్చేటికి 2 చేస్తున్నాను. పార్టికల్ ఒక 25 చేస్తున్నాను. ఒకసారి ప్లే చూద్దాం. పార్టికల్ ఒక 30 చేద్దాం. మరీ తగ్గినట్టుంది. వెలాసిటీ 150. లీవ్ బదులు ఇంకోసారి ఫ్లవరే తీసుకుందాం మనం. ఎఫెక్ట్ అంత క్లియర్గా రావట్లేదు. సన్ఫ్లవర్ తీసేసుకుందాం. ఈ పార్టికల్ సెలెక్ట్ చేసి ఎమిటర్లో పార్టికల్లో లీవ్ బదులు ఎల్లో ఫ్లవర్ సెలెక్ట్ చేద్దాం. ఇది కొంచెం క్లియర్గా బాగుంది. ఇది పెద్ద చేసి చూద్దాం. ప్లే కొడదాం. ఎఫెక్ట్ క్లియర్ ఎంతవరకు వస్తుందో. సైజు కూడా 20 చేస్తున్నాను. ప్లేట్ చేయండి.
పార్టికల్స్ కొంచెం ఎక్కువైనాయి. పార్టికల్స్ని 30 చేస్తున్నాను. మళ్ళీసారి ప్లే కూడా చూడండి. ఎఫెక్ట్ క్లియర్గా ఉంటుంది. జూమ్ చేద్దాం. ఈ ఎఫెక్ట్ చూశారు కదా. ఈ ఎఫెక్ట్ మీకు క్లియర్గా అర్థమైంది ఆశిస్తూ నెక్స్ట్ మరో లెసన్లో మరో పాఠంలో కలుద్దాము.